హలో అండి, అందరికీ నమస్తే. గుడ్ మార్నింగ్. నేను మీ శ్రీనివాస్ని. న్యూస్ అనాలిసిస్ వీడియోకి స్వాగతం. అనేక అంశాలు ఉన్నాయి చెప్పడానికి. ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు నిన్న ఈరోజు కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టారు. నిన్న కలెక్టర్లతో రివ్యూ మీటింగ్ జరిగింది. సుదీర్ఘంగా దాదాపుగా 7 గంటల పాటు ఆ మీటింగ్ జరిగింది. 11 గంటల పాటు ఆ మీటింగ్ జరిగింది. అనేక అంశాలు ప్రస్తావించారు. అలాగే తమిళనాడులో పాలిటిక్స్, ఆ కుర్చీ చుట్టూ నెంబర్ గేమ్ కొనసాగుతూనే ఉంది. టీవీకి అధినేత విజయ్ నిన్న గవర్నర్ గారిని రెండోసారి కలిసినప్పటికీ ఫలితం లేకపోయింది. మరోవైపు పశ్చిమ బెంగాల్లో నేను రాజీనామా చెయ్యను అని భీష్మించి కూర్చున్న మమతా బెనర్జీ సర్కార్ను అక్కడ గవర్నర్ రద్దు చేశారు, అసెంబ్లీ రద్దు చేశారు. కొత్తగా ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీని ఆహ్వానించారు. బీజేపీ ఇవాళ రేపో ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతోంది. ఇతర రాష్ట్రాల్లో పరిణామాలు అండ్ మన రాష్ట్రంలో అనేక రాజకీయ పరిణామాలు చకచకా మారుతున్నాయన్నమాట. అవన్నీ మనం ఒకసారి చూసే ముందు ప్రతి ఒక్కరికి నా సిన్సియర్ రిక్వెస్ట్, న్యూస్ అనాలిసిస్ వీడియో లైక్ చేస్తే ప్రతి ఒక్కరూ కూడా షేర్ చేయండి. మీకు మీ కాంటాక్ట్లో ఉన్న అందరికీ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయించండి. ఈరోజు ఒక 500 మందిని సబ్స్క్రైబ్ చేయించే బాధ్యత తీసుకోండి. మీరు ఒక 500 మంది, ఇదిగో నేను పలానా వ్యక్తి చేత ఈరోజు సబ్స్క్రైబ్ చేయించాను మీ ఛానల్ని అని కామెంట్ చేయండి. ఏదో ఒక చిన్న డ్రైవ్ నిర్వహిద్దాం ఈరోజు, స్పెషల్ డ్రైవ్ లాగా. ఒక 500 మందిని సబ్స్క్రైబ్ చేయించి కింద కామెంట్ చేయండి, ఇదిగో ఈరోజు నేను ఇలా సబ్స్క్రైబ్ చేయించాను అని. అలాగే లైక్ చేయండి ప్రతి ఒక్కరూ, మీ లైక్ కూడా ఇంపార్టెంటే. ఫస్ట్ తమిళనాడుకు సంబంధించిన అంశం మనం మాట్లాడాల్సిందేనండి. ఎందుకంటే అక్కడ అంటే సాధారణంగానే దేశ రాజకీయాల్లో తమిళనాడు రాజకీయం చాలా భిన్నంగా ఉంటుంది. ద్రవిడ పార్టీల రాజకీయం చాలా భిన్నంగా ఉంటుంది. ఆ ద్రవిడ పార్టీల కరుడుగట్టిన ద్రవిడ సెంటిమెంట్, ద్రవిడ వాసన పార్టీల బలాన్ని తట్టుకొని విజయ్ టీవీకే పార్టీ 108 సీట్లు గెలవడంతో అతను ప్రభుత్వ ఏర్పాటుకి ఇప్పుడు అనేక ఆటంకాలు వస్తున్నాయన్నమాట. యాక్చువల్లీ అక్కడ నెంబర్ గేమ్ ఎలా ఉందంటే మీరు చూడొచ్చు. ఇక న్యాయ పోరాటమేనా, రాజ్యాంగ నిపుణులతో 3 గంటల పాటు విజయ్ చర్చలు. గవర్నర్ ఆర్లేకర్ను మరోసారి కలిసినా అదే నిరాశ. ప్రభుత్వ ఏర్పాటుకు మెజారిటీ లేదన్న లోక్ భవన్ వర్గాలు. చెన్నైలో ప్రమాణ స్వీకార ఏర్పాట్లు నిలిపివేత. తమిళనాట కొనసాగుతున్న సందిగ్ధం, మళ్లీ ఎన్నికలంటూ ఊహాగానాలు. విజయ్ ప్రభుత్వం ఏర్పాటు చేసే వరకు వేచి చూస్తాం స్టాలిన్. నిజంగా మళ్ళీ ఎన్నికలు జరిగితే ఈసారి విజయ్కు 150కి పైగా సీట్లు వస్తాయి తెలుసా. ఎందుకంటే ఖచ్చితంగా మారిపోద్ది, జనం ఆలోచన మారిపోద్ది. అతని మీద విపరీతమైన సింపతి, సెంటిమెంట్ వచ్చేస్తుంది. మీకు గుర్తుందో లేదో, 2013లోనో 2014లోనో ఆమ్ ఆద్మీ పార్టీకి ఢిల్లీలో ఫస్ట్ ఎన్నికల్లో సీఎం అంటే మ్యాజిక్ ఫిగర్ రాలేదు. అప్పుడు కాంగ్రెస్ పార్టీతో కలిసి ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ కుప్పగింతలు ఎక్కువ అవడంతో ఇంకా ఇలా కాదు, నాకు మ్యాజిక్ ఫిగర్ లేదు కదా, నాకు సింగిల్గా మ్యాజిక్ ఫిగర్ వస్తేనే నేను సీఎంగా ఉంటానని చెప్పి అరవింద్ కేజ్రీవాల్ తన ప్రభుత్వాన్ని రద్దు చేసుకొని మళ్ళీ ఎన్నికలకు వెళ్తే 2015లో జరిగిన ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి 67-68 సీట్లు వచ్చాయన్నమాట. ఏకపక్షంగా గెలిపించారు ఢిల్లీ ప్రజలు 2015లో. అంతకుముందు మ్యాజిక్ ఫిగర్ రాలా, 22-23 వచ్చాయి. ఆ తర్వాత భారీగా వచ్చిందనమాట. అలా ప్రజలు కూడా ఆలోచిస్తారు, ఇదిగో మేము ఇలా మద్దతు ఇచ్చాం, గెలిపించాం, కానీ ఇక్కడ రాజకీయం అతను అడ్డుకుంటోంది అని చెప్పి సింపతి సెంటిమెంట్తో 150కి పైగా సీట్లు వచ్చిన ఆశ్చర్యపోకర్లా. ఆ విషయం ద్రవిడ పార్టీలకు కూడా తెలుసు. అందుకని వాళ్ళు కూడా రకరకాల పై ఎత్తులు వేస్తున్నారు. ఇదిగోండి, విజయ్ సర్కారు ఏర్పాటైతే 6 నెలల వరకు అడ్డుకోం అని స్టాలిన్ నిన్న ఒక ప్రకటన చేశారు. రాజ్యాంగ సంక్షోభం మా రాష్ట్రంలో వద్దు, మేము రానియం అని. అలాగే స్టాలిన్ సై అంటే డిఎంకే డిఎంకే కలవడానికి సిద్ధంగా ఉన్నాయి. స్టాలిన్ సై అంటే తమిళ రాజకీయాల్లో సంచలనమే. పద్ధతి ప్రకారం తొలుత విజయ్కే ఆహ్వానం, బల నిరూపణలో ఆయన విఫలమయ్యేలా పావులు. అనంతరం డిఎంకే డిఎంకే ఉమ్మడి సర్కార్. డిఎంకేతో చేతులు కలిపేందుకు డిఎంకే రెడీ. 2 కూటముల్లోని చిన్న పార్టీలు కూడా సిద్ధమే. డిఎంకే చీఫ్ స్టాలిన్ ఒప్పించేందుకు ప్రయత్నాలు. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటా కట్టుబడాల్సిందే. పార్టీ ఎమ్మెల్యేలతో అధినేత స్టాలిన్ కీలక వ్యాఖ్యలు. 118 మంది ఎమ్మెల్యేల మద్దతుతో పళనిస్వామి త్వరలో గవర్నర్ను కలుస్తారు, అద్భుతం జరుగుతుంది. బళగన్ మద్దతుపై స్టాలిన్ నిర్ణయిస్తే ఓకే. ఇళంగోవన్ చిన్న పార్టీలు విజయ్కు మద్దతు ఇవ్వకుండా కట్టుదిట్టం. చూసారా, ద్రవిడ పార్టీలు, ద్రవిడ వాసన ఉన్న పార్టీలన్నీ కలిసి
ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి చకచకా పావులు కదుపుతున్నారు. సో తొలి 2.5 ఏళ్ళు పళనిస్వామి ముఖ్యమంత్రి అయ్యి ఉదయనిధి స్టాలిన్ డిప్యూటీ సీఎం అవుతారంట. ఆ తర్వాత ఉదయనిధి స్టాలిన్ సీఎం అవుతారు. ఆ తర్వాత అన్నా డిఎంకే నుంచి ఎవరైనా డిప్యూటీ సీఎం అవుతారు. అది అన్నా డిఎంకే ప్రపోజ్ చేసింది డిఎంకే పార్టీకి. స్టాలిన్ మాత్రం ఒప్పుకోవట్లేదు అంటున్నారు. సో ఇక్కడ ఆ రెండు పార్టీల కలయిక, ఈవెన్ ఆంధ్రప్రభలో కూడా అదే ప్రచురించారు, చూశారు కదా. ఇదిగోండి, సీఎంగా పళని, టీవీకే అధినేత విజయ్కు పోటీగా కొత్త సమీకరణ, డిప్యూటీ సీఎంగా ఉదయనిధి స్టాలిన్, భాజపా డిఎంకే అన్నా డిఎంకేలతో కొత్త కూటమి, కాంగ్రెస్ను ఒంటరి చేసేలా ఢిల్లీ వ్యూహం, జాతీయ మీడియా కథనాలు. సో నెంబర్ గేమ్ ఇంకా కొనసాగుతోంది. ఇక్కడ తమిళనాడు రాజకీయం ఎంత ఇంట్రెస్ట్గా ఉందో మనం ఒక్కసారి చూస్తే, ఇవి అక్కడ వచ్చిన నెంబర్స్. విజయ్కి 108 వచ్చినప్పటికీ 107గానే లెక్కేయాలి, 107 మందిగానే లెక్కేయాలి. సో ప్లస్ కాంగ్రెస్ 5 కలుస్తున్నాయి, కాంగ్రెస్ పార్టీ 5, అక్కడికి 112 అయింది. సో ఇంకెవరూ ప్రస్తుతానికి కలవడానికి సిద్ధంగా లేరు విజయ్తో. నిజానికి వాళ్ళు సిపిఐ, సిపిఎం, విసికే ఈ 3 పార్టీలు కూడా కలుస్తాయి అని ఆశిస్తున్నారు. ఈరోజు తేలిపోద్ది కలుస్తాయా లేదా అని. టీవీకే పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్ సీఎం అవ్వడానికి ఈ సిపిఐ నుంచి గెలిచిన ఇద్దరు, విసికే నుంచి గెలిచిన ఇద్దరు, సిపిఎం నుంచి గెలిచిన ఇద్దరు కూడా కలిస్తే ప్లస్ 6 అయ్యి 118 మ్యాజిక్ ఫిగర్ వచ్చేస్తుంది. ఈరోజు తేలిపోద్ది అది జరుగుద్దా లేదా అని. ఒకవేళ ఈ 3 పార్టీలు అంటే ఈ 6 ఎమ్మెల్యేలు కలవకపోతే విజయ్ సీఎం అవ్వడం కష్టమే. సో నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే డిఎంకే పార్టీకి 59 ఉన్నాయి, ప్లస్ అన్నా డిఎంకే పార్టీకి 47 ఉన్నాయి కదా, అక్కడికి 106 వచ్చాయి ఈ డిఎంకే పార్టీ అన్నా డిఎంకే పార్టీ కలిపి. సో ఇక్కడ పిఎంకే 4 అండ్ ముస్లిం లీగ్ ఉంది చూసారా పార్టీ, ఆ పార్టీ 2 అండ్ ఈ బీజేపీ వాళ్ళు కూడా దీనిలో కలుస్తారంట, అదొకటి. అండ్ సిపిఐ, సిపిఎం కూడా 4 అండ్ ఈ డిఎండికే అండ్ ఏఎంకే ఈ పార్టీలు ఉన్నాయి చూసారా, చిన్న చిన్న పార్టీలు, ఇవి కూడా ఒక 2 సీట్లు. సో వీళ్ళందరూ కలిపి 118 సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. సో డిఎంకే, అన్నా డిఎంకే వాళ్ళతో పాటు ఎవరు వామపక్ష పార్టీలు అండ్ డిఎండికే పార్టీలు, ఏఎంకే పార్టీ, ఇవన్నీ కలిపి 118 సీట్లు వస్తాయి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి రెడీ అవుతున్నారు. సో విజయ్కి ఈరోజు రేపట్లో తేలిపోద్దండి. సిపిఐ, సిపిఎం మద్దతు ఇస్తే అండ్ ఇండియన్ ముస్లిం లీగ్ వాళ్ళు కూడా మద్దతు ఇస్తే, లేదా వీసీకే మద్దతు ఇస్తే ఓకే, వాళ్ళు మద్దతు ఇవ్వకపోతే మాత్రం వీళ్ళ చేతుల్లోకి బంతి వచ్చేస్తుంది. ఇక్కడ బీజేపీ ఒక గేమ్ ప్లాన్ చేస్తోంది. ఎప్పుడైతే విజయ్కు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇవ్వడానికి ప్లాన్ చేసిందో బీజేపీ ఇమీడియట్గా అలర్ట్ అయింది. సో విజయ్ అంటే డిఎంకే, అన్నా డిఎంకేని కలిపి ఈ చిన్న చిన్న పార్టీలందరినీ కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేలా బీజేపీ పావులు కదుపుతోంది. అది సాధ్యం కాని పక్షంలో అన్నా డిఎంకే ఎమ్మెల్యేలనే టీవీకే పార్టీతో జతకలిసేలాగా బీజేపీ మరో గేమ్ ప్లాన్ చేస్తుందన్నమాట. ఇలా ఏదైనా సరే అక్కడ ప్రభుత్వం బీజేపీ గుప్పిట్లో ఉండాలి, బీజేపీ కంట్రోల్లో ఉండాలి, బీజేపీ కనుసన్నల్లో ఉండాలి అనేలాగా బీజేపీ పావులు కదుపుతోంది. కాంగ్రెస్ వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి వెళ్ళకూడదు, అధికార కుర్చీ ఎక్కకూడదు అని బీజేపీ పావులు కదుపుతోంది. సో అట్లా తమిళనాడులో రాజకీయ నెంబర్ గేమ్ కొనసాగుతోంది. నిజానికి నేను నిన్న సాయంత్రం ఒక వీడియో చేశాను, మీరు చూసే ఉంటారు. చూడకపోతే ఒకసారి చూడండి. రాజ్యాంగం ప్రకారం లేదా సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పుల ప్రకారం లేదా చట్ట ప్రకారం ఈ విజయ్కి ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి ఇచ్చేయాలి. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక వారంలోనో 10 రోజుల్లోనో అసెంబ్లీ సెషన్స్ జరుగుతాయి కదా, అక్కడ అతను బల నిరూపణ చేసుకోవాలి. తనకున్న 118 మంది ఎమ్మెల్యేలను చూపించి విశ్వాస పరీక్షలో నెగ్గాలి. లేని పక్షంలో అతను ప్రభుత్వం కుప్పకూలుతుంది. ఆ తర్వాత ఎవరైతే 118ని అసెంబ్లీలో చూపిస్తారో వాళ్ళు సీఎం అవుతారు. ఇక్కడ బల నిరూపణ అనేది గవర్నర్ దగ్గర, లేదంటే సంతకాల రూపంలో గవర్నర్ ముందో, లేదంటే మీడియా ముందో, లేదంటే కోర్టుల ముందో చూపించరు.
ఆ మ్యాజిక్ ఫిగర్ని అసెంబ్లీలో చూపించాలి. సో ఈలోగా ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఒప్పుకోవాలి. గతంలో అనేక సందర్భాల్లో అదే జరిగింది. ఇదిగోండి, విజయ్కు అన్యాయమా, గవర్నర్ తప్ప, రూల్స్ ఏం చెప్తున్నాయి అని నిన్న సాయంత్రం ఒక వీడియో చేశాను. దీనిలో రాజ్యాంగపరమైన అంశాలు చర్చించాం, సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పులు చర్చించాం, గతంలో ఏం జరిగింది, సర్కారియా కమిషన్ ఏం చెప్పింది అనే అంశాలు కూడా దీనిలో మాట్లాడాం. ఈ వీడియో చూడొచ్చు, చాలా కీలకమైన అంశాలు దీనిలో చెప్తాం. సో ఇక్కడ తమిళనాడు అంశాన్ని పక్కన పెడితే ఇదిగోండి, ఇక్కడ సీఎం గారు కలెక్టర్స్ కాన్ఫరెన్స్ ఈ నెలలోనే కడప ఉక్కుకు శ్రీకారం, 2028 కల్లా పూర్తి చేయడమే లక్ష్యం. 15న పుట్టపర్తిలో యుద్ధ విమానాల ప్రాజెక్టు డ్రోన్ హబ్కు శంకుస్థాపన, భూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ఏజెన్సీ, భారీ పరిశ్రమలకు అనుబంధంగా ఎంఎస్ఎంఈల ఎకోసిస్టమ్. కలెక్టర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు. సో ప్రతి 3 నెలలకు ఒకసారి కలెక్టర్స్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు కదా, దానిలో భాగంగా నిన్న అండ్ ఈరోజు ఈ కాన్ఫరెన్స్ జరుగుతోంది. నిన్న 11 గంటల పాటు కొనసాగిందండి. ఉదయం 10:30 గంటల నుంచి కడప ఉక్కు కర్మాగారం నిర్మాణ పనులను ఈ నెలలోనూ ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు. సో కడప జిల్లా వాసులకు గుడ్ న్యూస్ ఏంటంటే, ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా 4వసారి కడప ఉక్కు కర్మాగారం నిర్మాణానికి శంకుస్థాపన జరగబోతోంది. 4వసారి. గతంలో రాజశేఖర రెడ్డి గారు ఒకసారి, చంద్రబాబు గారు ఒకసారి, జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి, మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు గారు మరోసారి అన్నమాట. సో అది కడప వాసులు ఎంత పుణ్యం చేసుకున్నారో. అక్కడ స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి ఇన్నిసార్లు శంకుస్థాపన జరగడం అంటే మామూలు విషయం కాదు. సో రాష్ట్రంలో ఇనుప ఖనిజ నిల్వలు అపారంగా ఉన్నాయని, మరో 1/2 డజన్ ఉక్కు పరిశ్రమలు వస్తాయని చెప్పారు. పుట్టపర్తి కేంద్రంగా 15,000 కోట్ల పెట్టుబడితో యుద్ధ విమానాల తయారీ కేంద్రం రాబోతుందన్నారు. ఇక్కడ ఎకోసిస్టమ్ అభివృద్ధి చెందడం ద్వారా ఏరోస్పేస్ హబ్గా మారి భవిష్యత్తులో సుమారు 1,00,000 కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. దీంతోపాటు డ్రోన్ సిటీకి ఈ నెల 15 శంకుస్థాపన చేయబోతున్నామని వెల్లడించారు. పనితీరే ప్రోగ్రెస్ కార్డు, 2 ఏళ్లలో 8 లక్షల గృహాలను పూర్తి చేయాలి, నేను కాదు మనమనే విధానం అవలంబిద్దాం కలెక్టర్లతో సీఎం చంద్రబాబు. ఇదిగోండి, అన్నీ గమనిస్తున్నా, ప్రతి గంట ప్రతిరోజు లెక్క పెడుతున్నా సీఎం. వారంలో 2 గంటలు మీకోసం, పార్టీ కోసం. ఈ భేటీలు మీకు ఒక పరీక్ష, రేటింగ్స్ ఉంటాయి. బాగా పనిచేస్తే మీరు టాప్లో ఉంటారు, ప్రతికూల ఆలోచనలు చేస్తే నష్టపోతారు. ఇది మంత్రులకు కూడా వర్తిస్తుంది. ప్రజా సంతృప్తే మీ పనితీరు కొలబద్ద. మేము కాదు మనం భావనతో ముందుకు. అందరూ ప్రజల వద్దకు వెళ్లాల్సిందే, అర్జీలను 100% పరిష్కరించాల్సిందే. భూ సమస్యల పరిష్కారానికి మార్చి డెడ్లైన్. ప్రతి వారం కొత్త కంపెనీ, ప్రతిరోజు శంకుస్థాపనలతో పండగ వాతావరణం. పెట్టుబడుల సాధనలో జిల్లాలు పోటీ పడాలి. కలెక్టర్ల సమావేశంలో సీఎం దిశానిర్దేశం. సో ప్రతిరోజు కూడా కొత్త పెట్టుబడులు వచ్చేలా ఉండాలి, ప్రతి వారం కూడా ఒక కొత్త కంపెనీకి శంకుస్థాపన జరిగేలా ఉండాలి అని సీఎం గారు నిన్న. అండ్ జిల్లాలు కూడా పోటీ పడాలి, పెట్టుబడుల సాధనలో జిల్లా కలెక్టర్లు కూడా పోటీ పడాలి, కాంపిటేటివ్గా పనిచేయాలి, ఆ స్పిరిట్ ఉండాలి అని చెప్పి నిన్న సీఎం గారు కలెక్టర్లకు ఉద్బోధన చేశారు. ఏ ఎమ్మెల్యే ఏం చేస్తున్నారు, ఏ కలెక్టర్ ఎట్లా ఉన్నారు, ఏ జిల్లా ఎలా ఉంది, ఏ మంత్రి ఏం చేస్తున్నారు, ఏ శాఖలో ఏం జరుగుతోందని రిపోర్టులు తెప్పించుకొని ప్రతి వారం 2 గంటలు చదువుతున్నా, ఆ తర్వాతే మీతో మాట్లాడుతున్నా. కలెక్టర్ల సమావేశం అనేది మీకు 3 నెలలకు ఒకసారి నిర్వహించే పరీక్ష లాంటిది. మీకు ఖచ్చితంగా రేటింగ్స్ వస్తాయి. బాగా పనిచేసిన వారు మరింత ముందుకెళ్ళి టాప్లో నిలుస్తారు. నేను పని చేయకపోతే ఏమవుతుందంటూ ప్రతికూల ఆలోచనలు చేసేవారు నష్టపోతారు. ఇది మంత్రులకు కూడా వర్తిస్తుంది. ప్రజల కోసం పనిచేసేవారు భయపడాల్సిన అవసరమే లేదు అని సీఎం చంద్రబాబు గారు నిన్న చెప్పిన అంశాన్ని కూడా ఇక్కడ టాప్లో వేశారు. సో కలెక్టర్స్ కాన్ఫరెన్స్ అంశం ఈరోజు కూడా జరగబోతోంది ఆ మీటింగు. ఇక విదేశీ విద్యార్థులపై కాలపరిమితి కత్తి. F1, J1 వీసా నిబంధనలను సవరించే యోచనలో అమెరికా. గడువు పొడిగింపుకై విద్యాసంస్థల అధికారాలకు కత్తెర. అమెరికా వీసా నిబంధనలు నానాటికి కఠినతరం చేస్తున్న ట్రంప్ సర్కారు అదే బాటలో మరో కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు కల్పిస్తున్నాయి. అంతర్జాతీయ విద్యార్థులు F1, J1 వీసాలపై తమ దేశంలో ఉండే గడువు విషయంలో పరిమితులు విధించే దిశగా అది అడుగులు వేస్తోందంట. చేయండి, ఆల్రెడీ మన విద్యార్థులు కూడా ఆప్షన్స్ చూసుకుంటున్నారు, ఆల్టర్నేటివ్స్ చూసుకుంటున్నారు. ఇతర దేశాలు సింగపూర్ ఆహ్వానిస్తోంది, ఆస్ట్రేలియా ఆహ్వానిస్తోంది. సో ఇతర దేశాలు జపాన్ ఆహ్వానిస్తోంది, లండన్ UK ఆహ్వానిస్తోంది. ఇక పిఠాపురం తెదేపా వ్యవహారాలు ప్రత్యేక కమిటీకి నియోజకవర్గ ఇన్ఛార్జిగా వర్మను తప్పించిన అధిష్టానం. పాపం పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జిగా వర్మ గారిని తప్పించారండి. ఆయన
పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జిగా వర్మ తొలగింపు, అవమానంతో రగిలిపోతున్న వర్మ అనుచరులు ముమ్మాటికి చంద్రబాబు పవన్ కలిసి చేశారంటున్న టీడీపీ శ్రేణులని సాక్షిలో వాళ్ళకు అనుకూలంగా అలా రాశారు. పాప మా నిర్ణయం వచ్చిన వెంటనే వర్మ గారు ప్రెస్ మీట్ పెట్టి కన్నీళ్ళు పెట్టుకున్నాడు. సో దాని మీద నిన్న మన ఛానల్లో ఒక పోల్ పెట్టాం. వీలైతే ఆ పోల్ మీద ఎవరైనా ఓటు వేయండి. నిన్న నేను పోల్ పెట్టాను, పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జిగా వర్మ గారిని తప్పించడం సరైన నిర్ణయమేనా అంటే దీనిలో రాదేమో కదా, ఇక్కడ నేను లాగిన్ అయ్యలేను కాబట్టి రాదు. యాక్చువల్లీ చూస్తానండి. 50% 50-50 వచ్చాయన్నమాట ఓట్లు. చెప్తా, అది కూడా చెప్పేస్తా, క్లారిటీ వచ్చేస్తుంది. 51% సరైన నిర్ణయమే మద్దతు ఇస్తున్నామని చెప్పారు. తప్పుడు నిర్ణయం, వర్మకు అన్యాయం జరిగినట్టే అని చెప్పి 44% ఓట్లు వేశారండి. ఇది వర్మ గారికి సంబంధించిన అంశం. ఇక వాహనాల రిజిస్ట్రేషన్ అంటే మనం కొత్త వాహనాలు కొంటే 24 గంటల్లో రిజిస్ట్రేషన్ జరిగిపోద్దంట. కొత్త నిర్ణయం. యాక్చువల్లీ ఇప్పుడు వరకు నెల రోజులు గడువు ఉంది కదా, కొత్త వాహనం కొంటే 1 మంత్ టైం ఉంది. కానీ ఇక మీదట 24 గంటల్లోనే రిజిస్ట్రేషన్. ఆ సమయంలోగా రవాణా శాఖ నిర్ణయం తీసుకోవాలి, లేదంటే ఆటోమేటిక్గా ఆమోదం పొందినట్టే. త్వరలోనే అమలు. కొత్త విధానం తీసుకొస్తోంది ప్రభుత్వం. ఇకపై కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియ 24 గంటల్లో పూర్తి కానుంది. ప్రస్తుతం వాహనానికి డీలర్ తాత్కాలిక రిజిస్ట్రేషన్ చేశాక దానికి రవాణా శాఖ అధికారులు ఆమోదం తెలిపి శాశ్వత రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది. అందుకు రోజుల తరబడి వరకు వేచి చూడాల్సి వస్తుంది. ఇటీవల ఈ వ్యవహారం చంద్రబాబు వద్ద చర్చకు వచ్చింది. ఎటువంటి జాప్యాలు లేకుండా వాహనదారులకు వెంటనే రిజిస్ట్రేషన్ జరిగేలా చూడాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. దాంతో విధానం మారుస్తున్నారన్నమాట. ఇక భారీగా పెరిగిన హింసాత్మక నేరాలు 2024 ఎన్సీఆర్బీ నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో ఉంది కదా, ఆ లెక్కల ప్రకారం 2024 సంవత్సరంలో మన రాష్ట్రంలో హింసాత్మక నేరాలు గణనీయంగా పెరిగాయంట. వాటిల్లోనూ ప్రధానంగా తీవ్ర గాయాల పాలయ్యేలా దాడులు చేసేలా ఘటనలు ఎక్కువయ్యాయి. హింసాత్మక నేరాలకు సంబంధించి 2022లో 7,104, 2023లో 6,432, కానీ 2024లో 27,443 అంట. చూసారా ఎంత దారుణంగా పెరిగాయో. 2022లో 7,104, 2023లో 6,432, కానీ 2024 వచ్చేసరికి 27,443. దానికి కారణం ఎలక్షన్స్ జరిగాయి. ఎన్నికలకు ముందు అక్కడక్కడ కొన్ని కొట్లాటలు జరిగాయి. ఎన్నికల తర్వాత విపరీతంగా హింస జరిగింది, ఎక్కడా లేనటువంటి. సో అదనమాట ఇది. ఇక ఏకసభ్య కమిటీ సిఫార్సుల అమలుకు ఉన్నత స్థాయి కమిటీ. తితిదేకు కల్తీ నెయ్యి సరఫరా వ్యవహారంలో ప్రభుత్వం ఆదేశం. సో దీనికి దినేష్ కుమార్, విశ్రాంత ఐఏఎస్ అధికారి దినేష్ కుమార్ ఉత్తర్వులు ఇచ్చారు. కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది కదా, ఆ రిపోర్ట్ అమలు కోసం ప్రభుత్వం మరో కమిటీని నియమించింది. చూసారా వార్త, దీనిలో రాశారు. నాణ్యత రివర్స్. కల్తీ నెయ్యి సరఫరాకు అవకాశం కల్పించారు. అసాధారణంగా ధరలు తగ్గించారు. స్వచ్ఛమైన ఈ నెయ్యి సరఫరా అసాధ్యమని తెలిసి అధికారులు అప్రమత్తం కాలేదు. నాణ్యత కంటే ధరకే ప్రాధాన్యం ఇచ్చారు. బిడ్లో వైష్ణవి కోట్ చేసిన ధర కిలోకు 511, తర్వాత 474కే టెండర్ ఖరారు. అనేకసార్లు టెండర్ నిబంధనల ఉల్లంఘన నివేదికలో స్పష్టం చేసిన ఏకసభ్య కమిషన్. విశ్రాంత ఐఏఎస్ అధికారి దినేష్ కుమార్ గారి నేతృత్వంలో ఏర్పడ్డ కమిషన్ నివేదిక ఇచ్చింది. సో నాణ్యతలో రివర్స్ విధానాలు పాటించారు. నాణ్యత కంటే ధరకే ప్రాధాన్యం ఇచ్చారు. సో అనేకసార్లు టెండర్ నిబంధనలు ఉల్లంఘించారు. దీనిలో అధికారులు అండ్ అప్పటి టీటీడీ బోర్డు తప్పు స్పష్టంగా కనిపిస్తోందని నివేదిక ఇచ్చారు. సో ఈ నివేదిక మీద సిట్పై సర్కార్ స్టాండ్. కల్తీ నెయ్యి ఉదంతంలో మరో కమిటీ. దినేష్ కుమార్ కమిషన్ నివేదిక ఆధారంగా చర్యల పరిశీలన కోసం ఏర్పాటు. ఇందులో సిఎస్, డీజీపీ, లా సెక్రటరీ వారం రోజుల్లో నివేదిక ఆదేశం. టీటీడీని ఎలా సరిదిద్దాలో ఇదివరకే స్పష్టంగా సిఫార్సు చేసిన సిబిఐ సిట్. దానిపై అధ్యయనానికి దినేష్ కుమార్ కమిషన్. సింఘాల్పై చర్యల విషయంలో మౌనం. తాజాగా మరో హై లెవెల్ కమిటీ. చర్చనీయాంశంగా సర్కారు చర్యలు. మరి అంతేగా, వెంటనే చర్యలు తీసుకుంటే మళ్ళీ ఏమైనా పొలిటికల్గా నష్టం జరగవచ్చు. అదే ఒకసారి కమిషన్ అని, ఒకసారి కమిటీ అని, ఆ తర్వాత దాని మీద ఎవరి చేతో కోర్టులో పిటిషన్ వేయిస్తే ఇంక అయిపోయాయి. కోర్టులోకి ఒకసారి పిటిషన్ వెళ్తే అది నెలల తరబడి, సంవత్సరాల తరబడి సాగుతూ ఉంటుంది అనమాట. సో ఎవరి మీదైనా చర్యలు తీసుకోకుండా తప్పించుకోవాలి అంటే, మౌనంగా ఉండాలి అంటే ఇదే సరైన ఆయుధం. కమిటీలు వేయాలి, కమిషన్లు వేయాలి, మళ్ళీ దాని మీద కమిటీలు వేయాలి, అవసరమైతే ఎవరి చేతైనా కోర్టులో పిటిషన్ వేయించాలి. అదే జరుగుతుంది టీటీడీ కల్తీ నెయ్యి కేసు విషయంలో.
మరో 2 రోజుల పాటు పిడుగులతో కూడిన వర్షాలు. పిఠాపురం తెదేపా వ్యవహారాలు ఇక ప్రత్యేక కమిటీ. కోర్టులో లొంగిపోండి. మద్యం కుంభకోణం కేసు నిందితుడు ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ. అందరూ అరెస్ట్ అయ్యారు, ఈయన ఒక్కడ అరెస్ట్ అవ్వాల. ఇక సాయిరెడ్డి కుమార్తె అక్రమ నిర్మాణాలపై హైకోర్టులో విచారణ. బాధ్యులైన అధికారులపై సీఎస్ ఆదేశించినట్టు ఎన్జీపీ నివేదిక. అజేయ భారతావని స్ఫూర్తికి స్వామినాథ్ ప్రతీక. ఈ సంవత్సరారంభంలో నేను సోమనాథ్ స్వామి ఇది ఎడిటోరియలా. ఇక అన్నా డిఎంకేలో కుదుపు. విజయ్కు అనుకూలంగా పలువురు ఎమ్మెల్యేలు. పాపం అన్నా డిఎంకే నుంచి ఒక 10-15 మంది ఎమ్మెల్యేలు విజయ్కు అనుకూలంగా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. మనం ఇందాక చెప్పుకోవడం మర్చిపోయాం. కాకపోతే బేరసారాలు జరుగుతున్నాయి. ఇక నేను సంతృప్తి చెందనదే ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి ఇవ్వలేను. ఇది విజయ్ సమస్య కాదు, రాష్ట్ర ప్రజలది. తమిళనాడు గవర్నర్ ఆర్లేకర్. ఎన్నికలకు ముందు గవర్నర్ను మార్చినప్పుడే ఇది బీజేపీ గేమ్ ఆరంభమైందనమాట. మీ పనితీరే ప్రోగ్రెస్ కార్డు ప్రజలకు చేరువయ్యేలా. సో కొత్త ప్రాజెక్టులు, కలెక్టర్లు కొత్త ప్రాజెక్టులు కొన్ని ప్రపోజ్ చేశారంట. అది నిన్న చూశారు. కేరళ సీఎం రేసు అధిష్టానానికి బదిలీ. ఎమ్మెల్యేలతో ఏఐసీసీ పరిశీలకుల భేటీ. నిర్ణయాన్ని ఖర్గేకు విడిచిపెడుతూ తీర్మానం. కేరళ కొత్త ముఖ్యమంత్రి రేసు రసవత్తరంగా మారింది. కాంగ్రెస్లో ఈ పదవికి త్రిముఖ పోటీ నెలకొనడంతో ఏఐసీసీ పరిశీలకులు ముకుల్ వాస్ని గెలిచిందే లేక ఒక రాష్ట్రం. అక్కడ కూడా మీరు ఇంకా రకరకాల ఎత్తులు పై ఎత్తులు వేసుకుంటే ఉన్నోళ్ళు చేజారిపోతే రాష్ట్రం చేజారిపోతుంది. విమానంలో నన్ను వేధించారు. ఎంపీ మహువా. ఇండిగో విమానంలో ఢిల్లీ వెళ్తున్న తనను 5-6 పురుషులు వేధించినట్టు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా గురువారం ఆరోపించారు. రక్షణ వ్యవహారాల పార్లమెంటరీ స్థాయి సంఘం సమావేశంలో పాల్గొనేందుకు వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్టు ఆమె ఎక్స్లో వీడియోతో పాటు పోస్ట్ పెట్టారు. అపస్మారక స్థితిలోనూ చురుగ్గా మెదడు. సో ఇవన్నీ ఈనాడు అంశాలు. సాక్షిలో రెండోసారి అది చెప్పుకున్నాంలే. ఫీజులు కడితేనే పరీక్ష అని ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు దాదాపుగా 10,700 కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయి. ఈ ఏడాది బడ్జెట్లో కేటాయించింది కేవలం 2,766 కోట్లే. నిజంగా ఇదైతే తీవ్రమైన సమస్యనండి. రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల తల్లిదండ్రులు ఫీజు రియంబర్స్మెంట్ నిధుల కోసం వెయిట్ చేస్తున్నారు. విద్యార్థులు ముక్కుపిండి ఫీజులు వసూలు చేస్తున్న కాలేజీలు. ఉన్నత విద్యారంగాన్ని భ్రష్టు పట్టించిన చంద్రబాబు సర్కారు వర్సిటీల నుంచి ఏకంగా 1,500 కోట్ల నిధుల దారి మళ్లింపు. ఉన్నత విద్య కోసం వైఎస్ జగన్ హయాంలో 18,663 కోట్లు వ్యయం. గతంలో చంద్రబాబు పెట్టిన బకాయి 1,778 కోట్లను కూడా చెల్లించిన వైఎస్ఆర్సీపీ సర్కారు. చంద్రబాబు గారు పెట్టిన బకాయి 1,778 కోట్లు చెల్లించారు, ఓకే. కానీ వీళ్ళు దిగిపోయే సమయానికి 3,500 కోట్లు బకాయి పెట్టారుగా. వైసీపీ దిగిపోయే సమయానికే 3,500 కోట్లు బకాయి పెట్టారు. ఆ బకాయిలను ఈ ప్రభుత్వం కొనసాగిస్తూ దాన్ని 10,000 కోట్ల వరకు తీసుకువెళ్ళిందనమాట. ఇలా ఫీజు రియంబర్స్మెంట్లో రాజకీయంగా ఒకరి మీద ఒకరు వేసుకుంటున్నారు. కానీ అది చాలా దారుణంగా జరుగుతోంది. ఫైనల్ ఇయర్ పరీక్ష దరఖాస్తు నింపాలంటే ఫీజు బకాయిలు మొత్తం కట్టాల్సిందే. ప్రభుత్వం ఇచ్చే వరకు మేము ఎదురు చూడలేము. ఫీజు కడితేనే ఈ ఏడాది చివరి ఏడాది పరీక్షలు ప్రాజెక్ట్ సబ్మిషన్కి వెళ్ళనిస్తాం. విశాఖలో ఇంజనీరింగ్ విద్యార్థులకు ఓ ప్రముఖ ప్రైవేట్ కాలేజీ యాజమాన్యం అల్టిమేట్ ఇది. చాలా కాలేజీల్లో ఇదే పరిస్థితి. హాల్ టికెట్లు ఎవరు, లేదంటే సర్టిఫికేట్లు ఎవరు, లేదా పరీక్షలు రాయనివ్వరు. చాలా ఇబ్బంది పెడుతున్నారనమాట. ప్రభుత్వం ఏమో ఏదో నెమ్మదిగా ఒక 500 కోట్లు 300 కోట్లు బకాయిలు ఉన్నది 1000 కోట్లలో, వీళ్ళు రిలీజ్ చేస్తున్నది 100 కోట్లు. సరిపోవట్లేదు. ఇక ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు 32 లక్షలే. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలలో 32 లక్షల మంది విద్యను అభ్యసిస్తున్నట్టు పాఠశాల ఉన్నత విద్యా కార్యదర్శి కోన శశిధర్ స్పష్టం చేశారు. వెంకటరామరెడ్డిని ఎందుకు డిస్మిస్ చేశారు? తనను సర్వీస్ నుంచి డిస్మిస్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ కాకర్ల వెంకటరామరెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు స్పందించింది. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది. ఇక ఏపీ ఎన్జీఓ అధ్యక్షుడు విద్యాసాగర్కు చేదు అనుభవం. బినామీలకు పర్యాటక ప్రాజెక్టుల ముసుగులో విలువైన స్థలాలు కేటాయింపు. ఆర్థికంగా దివాలా తీసిన వ్యక్తులకు సైతం పందారం. భవానీ ద్వీపంలో విశ్వనాథ్ స్పోర్ట్స్ అవెన్యూస్ పాగా లీజు రద్దు చేసి విశాఖ పోర్టు అథారిటీ గెంటేసిన సంస్థకు బాబు సర్కార్ రెడ్ కార్పెట్. సో తమ అనుచరులకు అండ్ అనుయాయులకు అండ్ బినామీలకు భవానీ కొన్ని పర్యాటక ప్రాజెక్టులు అప్పచెప్తున్నారంటే 99 పైసల భూములు కేటాయింపు గేమ్ చేంజరు. బలుసుకు మరో 98.1 కోట్లు అధిక ధరలకు అప్పగించడం ద్వారా ఇప్పటికే 89.19 కోట్ల ప్రయోజనం.
మొత్తం మీద 220 కేవీ లైన్ 220 కేవీ లైన్ మార్పు పనుల్లో 187.29 కోట్ల మేరకు లబ్ధి. రాజధానిలో భూగర్భ విద్యుత్ లైన్ పనుల వ్యయం 1180 కోట్లకు పెంపు. మన అనుకునే వాళ్ళకి కాంట్రాక్ట్లు ఇచ్చి వాళ్ళకు ముందుగానే మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇచ్చి పెంచి పోషిస్తున్నారు. సరే, పనులు నాణ్యంగా జరిగాయా లేదా, ఇన్ టైంలో జరిగాయా లేదా అనేది మాత్రం మనం చూద్దాం. ఇక కన్నెత్తి చూస్తే కబడ్దార్ ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్ 100 మంది ఉగ్రవాదులను కోల్పోయిందని భారత త్రివిధ దళాల సీనియర్ అధికారులు తెలిపారు. సో సింధూర్ 1 ఇయర్ అయిన సందర్భంగా నిన్న ఒక మీటింగ్ జరిగింది. ఇక త్వరలోనే అందుబాటులో ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్మోజ్ జలసంధి త్వరలోనే తెరుచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయంటండి. ఇక ప్రొఫెషనల్ షూటర్లు గ్లోబ్ పిస్టల్లో పశ్చిమ బెంగాల్ బీజేపీ నేత సువేందు అనుచరుడు చంద్రనాథ్ కేసు వెనక పక్కా ప్రణాళిక ఉన్నట్టు పోలీసులు తేల్చారంట. దానికి ప్రొఫెషనల్ షూటర్లు వచ్చారంట. సో కిరాయి హంతకులు. సో కేసు విచారణ చాలా వేగంగా జరుగుతోంది. ఇక ప్రాణాంతకత అంట హంటా వైరస్ లక్షణాలు వ్యాప్తి గుబులు పుట్టిస్తున్నాయి. దీని బారిన పడి ఇటీవల 3 మరణించిన విషయం తెలిసిందే. కొత్త వైరస్ అంట హంటా. ఫీజులు పడితేనే పరీక్ష, బినామీలకు పర్యాటకం. పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జి వర్మ తొలగింపు. ఉన్నత విద్యపై వైఎస్ జగన్ హయాంలో విప్లవ వీరుడు అల్లూరి వైఎస్ జగన్. సో సాక్షి అయిపోయినట్టే, వెళ్ళిపోండి సాక్షి వారు. ఆంధ్రజ్యోతిలో కూడా మనం ఈ 2 చెప్పుకున్నాం కదా. ఇక్కడ ఏపీలో ఫేక్ ప్రచారం పీక్స్. వ్యక్తిగత దోషంలో వదంతుల వ్యాప్తిలో అగ్రస్థానం. దేశంలో 40% తప్పుడు ప్రచారాలు మన రాష్ట్రంలోనే. ఎన్సీఆర్బీ నివేదిక 2024లో కేంద్రం వెల్లడి. దేశంలో 1 రూపాయి పెట్టుబడి వస్తే అందులో 25 పైసలు మనకే వచ్చిందని కాలర్ ఎగరేస్తూ ఎలా చెప్పుకుంటున్నామో, దేశంలో 100 ఫేక్ ప్రచారాలు జరిగితే అందులో 40 ఫేక్ ప్రచారాలు మన రాష్ట్రంలోనే జరుగుతున్నాయని తల దించుకుంటూ అలాగే ఒప్పుకోవాలి. ఫేక్ ప్రచారాలకు మన రాష్ట్రం పీక్స్లోకి వెళ్ళిందంట. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చాక మహిళలు చిన్నారులపై తగ్గిన నేరాలు, ఎస్సీ ఎస్టీలపైన దాడులు తగ్గుముఖం, సైబర్ నేరాలు, బాల నేరస్తుల సంఖ్య పెరుగుదల. సో దేశంలో 40% ఫేక్ ప్రచారాలు మన రాష్ట్రంలోనే జరుగుతున్నాయని ఎన్సీఆర్బీ నివేదికలో కీలకంగా ఇది ప్రస్తావించారు. రాజధాని నిర్మాణ పనులు చకచక. ఒకే చోటు 2 చిత్రాలు. చిట్టడి మధ్యలో శిథిల భవనాలను తలపించే ధైన్యం మొదటిది. సరికొత్త హంగులతో చకచక సిద్ధమవుతున్న నవ నిర్మాణాల సొగసు రెండోది. సో ఒకప్పుడు ఇలా ఉండేది, ఇప్పుడు ఇలా జరుగుతోంది. ఇది రాజధాని అమరావతిలో నిర్మిస్తున్న ప్రధాన కార్యదర్శుల నివాస బంగళాలు. ప్రస్తుతం ఇలా ఉంది పరిస్థితి. చూసారా, ఒకవైపు రోడ్లు అయిపోతున్నాయి, ఇంకోవైపు భవనాల నిర్మాణాలు అయిపోతున్నాయి. ఒకప్పుడు ఇలా ఆపేశారు. నాణ్యత రివర్సు. బ్రెయిన్ సర్జన్ రోబో మెదడులో ఏ మూలానికైనా వెళ్ళి ఇంప్లాంట్లను అమరుస్తుంది. డాక్టర్లకు గంటల సమయం వెచ్చించే పనిని ఇట్టే చేసే సత్తా ఎలన్ మస్క్ చెందిన న్యూరాలింక్ సంస్థ ఆవిష్కరణ. ఆర్సీ డిఎల్ కార్డులు జారీ ఇంకెన్నాళ్ళు. వైసీపీ ప్రభుత్వంలో వివాదంతో ఆపేసిన రవాణా శాఖ 2024లో జారీ మళ్ళీ మొదలు. ఇంకా 30 లక్షల కార్డులు పెండింగ్. ఇవ్వట్లేదుగా, ఆర్సీ కార్డులు ఇవ్వట్లా, డ్రైవింగ్ లైసెన్స్ కార్డులు కూడా ఇవ్వట్లా. గత 5 సంవత్సరాల నుంచి ఆపేశారు. కాలాన్ని జయించిన స్వామినాథ ఆలయం విధ్వంసం నుంచి సృజన దిశగా మహోజ్వల ప్రస్థానం. అందరూ దర్శించాలి. అఖండ నాగరికత సాక్షాత్కారం. ఆంధ్రజ్యోతికి మోదీ వ్యాసం. నరేంద్ర మోదీ గారు ఆంధ్రజ్యోతికి ఏంటి, ఈనాడుకి రాశారు, ఆంధ్రజ్యోతికి రాశారు, దేశంలో ఉన్న అన్ని పత్రికలకు రాశారు స్వామినాథ్ ఆలయం గురించి. అండ్ మన కూటమి ప్రభుత్వం అయితే ఈనాడులో ఫస్ట్ పేజీలో యాడ్ కూడా ఇచ్చింది. ఇక వ్యవసాయ కనెక్షన్లన్నింటికీ సోలార్ విద్యుత్. కేంద్ర కుసుమ్ పథకంలో ఏర్పాటు. కేంద్రం నుంచి నిధులు పూర్తిగా రాకుంటే రాష్ట్రమే భరిస్తుంది. సోలార్ ప్యానెల్ ఏర్పాటుతో వ్యవసాయానికి పగటిపూట విద్యుత్తు. ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలకు ఏర్పాటు. సీఎం బాగానే ఉంది. ఇక ప్రియుడితో కలిసి భర్తను 12 లక్షలతో అడ్డు తొలగించుకున్న భార్య. మెడకు ఛార్జింగ్ వైర్ బిగించి చంపేసిన కిరాయి హంతకులు. భార్య సహా 5గురిని అరెస్ట్ చేసిన పోలీసులు. వివాహేతర సంబంధానికి అడ్డం వస్తున్నాడని చెప్పి భర్తను ఛార్జింగ్ వైర్ మెడకు బిగించి కిరాయి హంతకులతో 12 లక్షలు ఖర్చు పెట్టి చంపించేసిందంట భార్య. ఎలాంటి వాళ్ళు తయారయ్యారంటే వీళ్ళు. ఇక ఆంధ్రప్రభలో అభివృద్ధితోనే సంపద సంక్షేమం కలెక్టర్స్ కాన్ఫరెన్స్ అండ్ తమిళనాడు ఇది వేశారు. ఇక నేను కాదు, టీం వర్క్తో మనం సింగపూర్ తరహా డిజిటల్ గవర్నెన్స్, అర్బన్ ప్లానింగ్, ఫిర్యాదుల పరిష్కారంలో అక్కడ ఆ విధానాల ఆదర్శమని. సో ఇదే చేశారు మొత్తం అంతా కేశవరెడ్డి యాడ్ అంట. సో ఇవ్వండి 4 పత్రికల్లో వచ్చిన వార్తాంశాలు. చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. సో
అందరికీ షేర్ చేయండి. ముఖ్యమైన అంశాలు ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేసాం. సో వీడియో లింక్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. కొత్త వాళ్ళని మన ఛానల్కి ఆహ్వానించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.